Hey guys, welcome back to my YouTube channel, My Paintless Tales. So if you're new to this channel, my name is Vani and I'm a self-driven professional artist from Hyderabad, India. I primarily work on fabric painting and pitch by art, and also I have two brands. One of them is a very new brand which is House of Viva, a clothing brand which deals with hand painted art. Okay, so and the other one which you already know is My Paintless Tales, which deals with pitch by art primarily. So on this channel, I primarily show you fabric painting tutorials where you can learn fabric painting with simple steps. So today's video is one of them. So ఈ వీడియోలో నేను టాంజోర్ స్టైల్ ఫ్యాబ్రిక్ పెయింటింగ్ చూపించబోతున్నాను సింపుల్ స్టెప్స్ లో. కాంప్లికేటెడ్ డిజైన్ కాదు, సింపుల్ గా ఈజీ డిజైన్. మీరు శారీ బార్డర్ కానీ, బ్లౌజ్ కి స్లీవ్స్ కి బార్డర్ కానీ ఈ డిజైన్ యూస్ చేసుకోవచ్చు. సో నేను దానికోసం సిల్క్ ఫ్యాబ్రిక్ తీసుకున్నాను. ఇది డార్క్ గ్రీన్ సిల్క్ ఫ్యాబ్రిక్. మీరు ఎనీ సిల్క్ ఫ్యాబ్రిక్ తీసుకోవచ్చు, లేదా కాటన్ మీద కూడా మీరు చేయొచ్చు. ఎనీ ఫ్యాబ్రిక్ ఇస్ ఫైన్. సో దాంతో పాటు మీరు ఏదైతే టాంజోర్ పెయింటింగ్ లో గోల్డ్ డీటెయిలింగ్ చూస్తారు కదా, అది ఎఫర్ట్లెస్ గా చాలా మంచిగా డీటెయిల్ గా ఎలా వేయాలి, అసలు కోన్ ఎలా ప్రిపేర్ చేయాలి, పెయింటింగ్ ఎలా చేయాలి అన్ని చూపించబోతున్నాను. సో వితౌట్ ఎనీ డిలే లెట్స్ గెట్ స్టార్టెడ్ విత్ పెయింటింగ్. సో ఇవాల్టి పెయింటింగ్ కి ఇది నా స్కెచ్. సో మీరు స్కెచ్ ఈజీగా వేసేసుకోవచ్చు. ఫస్ట్ ఏదైనా కానీ పేపర్ మీద మీరు స్కెచ్ ప్రాపర్ గా ఫస్ట్ రెడీ చేసుకోవాలి. ఒకవేళ మీకు స్కెచింగ్ కూడా రాదు ఎలా మరి అని అంటే, యూజువల్ గా గూగుల్లో కానీ పింట్రెస్ట్ లో కానీ మీకు చాలా రిఫరెన్సెస్ దొరుకుతాయి. అవి ప్రింట్ తీసుకోవచ్చు. అండ్ ఈ మధ్య యాక్చువల్ గా చాలా మంది prints కూడా సెల్ చేస్తున్నారు. సో ఇఫ్ యూ కెన్ గెట్ దోస్, యూ కెన్ యూస్ దెమ్ యాజ్ వెల్, ఆర్ యూ కెన్ సింప్లీ గో టు గూగుల్ ఆర్ పింట్రెస్ట్ అండ్ సర్చ్ ఫర్ టాంజోర్ designs or sketches. You'll get them. You will simply have to print them out and then get them ready. సో ఇక్కడైతే నేను హ్యాండ్ తోనే స్కెచ్ వేసేసాను. సో బేసికల్ గా ఇట్ విల్ వర్క్ యాజ్ అ బార్డర్ అనమాట. సో స్కెచ్ రెడీ అయిపోయింది. దాని తర్వాత ఫ్యాబ్రిక్ తీసుకోవాలి. సో ఇప్పుడు ఈ మధ్య సిల్క్ శారీస్ కి బార్డర్స్ లో టాంజోర్ పెయింటింగ్ చాలా మంది చేస్తున్నారు. ఇట్ హస్ బికమ్ వెరీ వెరీ ఫేమస్. సో ఒకవేళ మీకు ఎంటీ బార్డర్, ప్లెయిన్ బార్డర్ వచ్చింది శారీలో, లేదా ప్లెయిన్ శారీ ఉంది అంటే మీరు బార్డర్ కి ఈ డిజైన్ వేసుకోవచ్చు. సో డిజైన్ తీసుకోవాలి అండ్ దెన్ యూ హ్యావ్ టు యూస్ కార్బన్ పేపర్ అనమాట ట్రేసింగ్ కి. ఇది ఎల్లో కార్బన్ పేపర్. డార్క్ కలర్ తీసుకుంటే మీరు ఫ్యాబ్రిక్ ఎల్లో కానీ వైట్ కానీ కార్బన్ పేపర్ యూస్ చేయండి. లేదు వెరీ లైట్ ఫ్యాబ్రిక్ ఉంది మీది అంటే బ్లాక్ కార్బన్ పేపర్ యూస్ చేయండి. సో నేను ఇలా కార్బన్ పేపర్ పెట్టేసి ట్రేసింగ్ చేయాలి. సో ఇట్లా స్కెచ్ అనేది ఇక్కడ వచ్చేస్తుంది. లేదు ఎల్లో కార్బన్ పేపర్ కూడా డార్క్ గా కనిపించట్లేదు అని అంటే వైట్ కార్బన్ పేపర్ కూడా యూజ్ చేయొచ్చు. వైట్ అంటే ఎగ్జాక్ట్లీ వైట్ కాదు, కొంచెం క్రీమ్ లాగా ఉంటుంది. సో ఇలా స్కెచ్ అనేది మీకు వచ్చేస్తుంది ఆన్ ఫ్యాబ్రిక్. సో ఇలా సింపుల్ గా స్కెచ్ అనేది మీకు ఫ్యాబ్రిక్ మీద వచ్చేస్తుంది. ఇంకా బార్డర్ ఎలా పెద్దగా చేయాలి అని అంటే, ఇట్స్ రిపిటేటివ్ డిజైన్ కాబట్టి ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ నేను దీనికి ఆనిచ్చి ఇలా పెట్టేస్తాను. ఇప్పటివరకు ఎక్కడైతే వేసానో దానికి ఆనిచ్చి మళ్ళీ స్కెచ్ కంటిన్యూ చేసేయడమే. సో ఇలా మీరు ఎంత పెద్ద బార్డర్ వేసుకోవాలన్నా అలా కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఇదే రిపిటేటివ్ ప్యాటర్న్. ఇలా ఎంబ్రాయిడరీ హూక్ కి నేను ఫ్యాబ్రిక్ స్ట్రెచ్ చేసి పెట్టేశాను. మీకు వీడియోలో చాలా లైట్ గా కనిపిస్తుంది కానీ స్కెచ్ నాకు యాక్చువల్గా అయితే మంచిగానే కనిపిస్తుంది. సో ఒకవేళ మీకు ఇంకా మంచిగా కనిపించాలి అని అంటే, నేను యాక్చువల్గా ఎల్లో కార్బన్ పేపర్ యూజ్ చేశాను కదా, కొంచెం డార్క్ ఉంది అది కార్బన్ పేపర్. దాంట్లో ఇంకా క్రీమ్ ఆర్ వైట్ కార్బన్ పేపర్ దొరుకుతుంది, అది వేస్తే ఇంకొంచెం బ్రైట్ గా కనిపిస్తుంది మీకు. నెక్స్ట్ పెయింటింగ్ స్టార్ట్ చేస్తున్నాను. ఫస్ట్ లోటసెస్ పెయింట్ చేసేసుకుంటాను. దాని తర్వాత మనకి టాంజోర్ స్టైల్ గోల్డ్ అవుట్లైనింగ్ అదంతా మీకు చూపిస్తాను. దానికోసం రౌండ్ బ్రష్ తీసుకుంటున్నాను. అయితే చాలా మంది మెటీరియల్స్ గురించి నన్ను అడుగుతున్నారు, మెటీరియల్స్ ఎక్కడ దొరుకుతాయి, లింక్ పెట్టండి అని. నేను ప్రతి వీడియోలో డిస్క్రిప్షన్ లో ఆల్రెడీ ట్యాగ్ చేసి పెట్టేస్తున్నాను ప్రోడక్ట్స్.
ఓకేనా. సో ఇవి ఫ్లిప్కార్ట్ ఆర్ అమెజాన్లో ఏవైతే మీకు డైరెక్ట్గా ఆర్డర్ పెట్టేసుకోవచ్చో ఆ డీటెయిల్స్ అన్నీ నేను డిస్క్రిప్షన్లో పెట్టేస్తున్నాను. మీరు డైరెక్ట్ లింక్ క్లిక్ చేసేస్తే మీకు అన్ని డీటెయిల్స్ మెటీరియల్స్వి అక్కడే దొరుకుతాయి. మీరు పర్చేస్ చేసుకోవాలన్నా కూడా డైరెక్ట్గా అక్కడే పర్చేస్ చేసుకోవచ్చు. సో ఇది రౌండ్ బ్రష్ నేను యూస్ చేసేది. ఇది రౌండ్ బ్రష్ సైజ్ 6 అండ్ కలర్స్ వచ్చేసరికి వైట్ అండ్ పింక్. అండ్ ఏం కలర్స్ యూస్ చేస్తారు అని అడుగుతున్నారు. సో ఐ యూజ్ ఎక్రిలిక్ కలర్స్. ఓకే, సో ఎక్రిలిక్ కలర్స్తో పాటు వాటిని డైల్యూట్ చేయడానికి పర్టికులర్గా సిల్క్ ఫ్యాబ్రిక్స్కి నేను యూస్ చేసే ప్రోడక్ట్ మీడియం 1. ఓకేనా, మీడియం 1 అని ఉంటుంది, మీడియం 2 అని ఉంటుంది. మీడియం 1 యూస్ చేయాలి పెయింట్ మిక్సింగ్ కోసం. ఓకేనా, ఇది క్యామెల్ అండ్ ఫెవిక్రిల్ 2 బ్రాండ్స్లో ఉంటాయి. సో ఫస్ట్ పింక్ అండ్ వైట్ ప్యాలెట్ మీద రెడీ చేసుకోవాలి. సో ఇప్పుడు నేను తీసుకున్న ఫ్యాబ్రిక్ డార్క్ కలర్డ్ ఫ్యాబ్రిక్ కదా, సో డెఫినెట్గా ఫస్ట్ వైట్ బేస్ అనేది వేసుకోవాలన్నమాట. ఇలా జాగ్రత్తగా ఏదైతే అవుట్లైన్ ఉందో దానిపైనుంచే మీరు ఫస్ట్ వైట్ కోట్ వేసుకోవాలి. సో ఇది మీ పెయింటింగ్కి బేస్ కోట్. దీనిపైన మళ్ళీ మనం పెయింటింగ్ చేస్తాము. ఎప్పుడైనా అవుట్లైన్ ఫస్ట్ వేసుకొని తర్వాత ఫిల్లింగ్ చేయండి. సో ఇలా వైట్ కోట్ అనేది ఫస్ట్ వేసేసుకున్నాక నెక్స్ట్ యాక్చువల్ పెయింటింగ్ స్టార్ట్ చేయాలి. అగైన్ స్టార్టింగ్ విత్ వైట్. ఫస్ట్ వైట్తో ఫిల్ చేశాక పింక్ తీసుకొని వైట్లోకి ఇలా బ్లెండ్ చేయాలి. అంతే. అగైన్ స్టార్టింగ్ విత్ వైట్ అండ్ దెన్ పింక్. ఇది చాలా సింపుల్ స్టెప్ నేను చూపిస్తున్నాను లోటస్ పెయింట్ చేయడానికి. లోటసెస్ పెయింటింగ్ అయితే అయిపోయింది. నెక్స్ట్ స్టెప్లో తాంజోర్ పెయింటింగ్లో ఎప్పుడైనా గోల్డ్ డీటెయిలింగ్ చేయాలి అని అంటే ఇంపార్టెంట్ కలర్ ఇది. ఓకేనా, ఇది గోల్డ్ కలర్, పర్ల్ మెటాలిక్ కలర్స్ అన్నమాట. ఓకేనా, ఇది గోల్డ్ కలర్ ఉంటుంది. పెయింటే సేమ్ పెయింట్ బట్ గోల్డ్ మెటాలిక్ కలర్. సో నేను ఎక్కడైతే లీఫ్ ప్యాటర్న్ వేసానో అక్కడ ఇది వేస్తున్నాను. సో మంచి అవుట్పుట్ అయితే వస్తుంది. ఫస్ట్ మనం ఏదైనా గోల్డ్తో ఫిల్ చేయాలి అని అంటే ఫస్ట్ ఈ పెయింట్తో ఫిల్ చేశాక తర్వాత గోల్డ్ అవుట్లైనర్తో డీటెయిలింగ్ ఇస్తాం. ఇప్పుడు దీని తర్వాత నెక్స్ట్ స్టెప్ వచ్చేసి వెరీ ఇంపార్టెంట్ అండ్ ఫైనల్ స్టెప్ అవుట్లైనర్. సో యూజువల్గా యూజ్ చేసే అవుట్లైనర్ ఇది ఫెవిక్రిల్ 3D అవుట్లైనర్స్ అనమాట. వేరే కంపెనీస్లో కూడా దొరుకుతాయి. ఇది అయితే బడ్జెట్ ఫ్రెండ్లీ అండ్ వెరీ ఈజీ టు గెట్ కూడా. ఓకేనా, ఫెవిక్రిల్ 3D అవుట్లైనర్. సో యూజువల్గా ఇది ఓపెన్ చేస్తే ఓకేనా, ఇట్లా నాజిల్ వస్తుంది. మనం ఇలా ప్రెస్ చేస్తే నాజిల్లో నుంచి ఆ 3D అవుట్లైనర్ వస్తుంది, మీరు యూస్ చేయొచ్చు. అయితే
నేను లాస్ట్ వీడియోలో కూడా 3D అవుట్లైనర్ యూజ్ చేసేటప్పుడు నేను కోన్ యూజ్ చేస్తాను అని చెప్పి నేను కోన్తో చేశాను అనమాట. ఎందుకు అని అంటే ఈ నాజిల్తో మీరు చేస్తూ ఉంటారు కదా, ఈ నాజిల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదేమో ఇంత పొడుగ్గా ఇలా ఉంటుంది, ఇది హార్డ్గా అలానే ఉంటుంది. అండ్ యూ హ్యావ్ టు ప్రెస్ దిస్. ఒక సర్టెన్ పాయింట్ తర్వాత ఏమవుతుంది అని అంటే యూ హ్యావ్ టు ప్రెస్ వెరీ హార్డ్. ఇది గట్టిగా ప్రెస్ చేస్తేనే మనకి అవుట్లైనర్ అనేది బయటకు వస్తుంది. అలా మీరు గట్టిగా ప్రెస్ చేస్తూ చేయడం వల్ల ఒకటి మీకు హ్యాండ్ పెయిన్ చాలా ఈజీగా వస్తుంది. అండ్ సెకండ్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ ఈ అవుట్లైనర్ అనేది స్మూత్ గా రాదనమాట ఫ్యాబ్రిక్ మీద, అంటే చేయి జరిగిపోవడము, స్టేబుల్ గా లైన్ రాకపోవడం అలా అవుతూ ఉంటుంది. సో అందుకని ఏంటి బెటర్ ఆప్షన్ అంటే ఈ ప్రోడక్ట్ ని మీరు కోన్ చేసుకొని కోన్ యూజ్ చేసి మీరు అవుట్లైనర్ ఇస్తే చాలా బాగా వస్తుంది డీటెయిలింగ్. అయితే లాస్ట్ వీడియోలో నేను ఆ కోన్ యూజ్ చేశాను. అయితే చాలా మంది అడిగారు కోన్ ఎలా చేయాలి అని చెప్పి. సో నేను పర్టికులర్ గా కోన్ ఎలా చేయాలో ఇప్పుడు మీకు చూపిస్తాను. సో ఫస్ట్ కోన్ చేయాలి అని అంటే ఇట్లా ట్రాన్స్పరెంట్ కవర్స్ ఉండాలి. యూజువల్ గా బుక్ కవర్స్ దొరుకుతాయి, ఇట్లా పాలిథిన్ షీట్స్. ఒకవేళ మీకు ఇవి దొరికితే బుక్ కవర్ ఇది దొరికితే తీసుకోండి, లేదా ఇంకేదైనా నార్మల్గా పాలిథిన్ షీట్స్ కానీ ప్లాస్టిక్ కవర్స్ వస్తుంటాయి కదా, దాంట్లో కూడా ఒక స్క్వేర్ పీస్ ఇలా మీరు కట్ చేసుకోండి. ఓకేనా, ఇప్పుడు నేను తీసుకున్నది స్క్వేర్, ఆల్మోస్ట్ స్క్వేర్, కొంచెం రెక్టాంగిల్ లాగా ఉంది. ఓకేనా, ఇట్లా మీరు షీట్ తీసుకొని దాని తర్వాత ఇట్లా నేను ఎలా అయితే చూపిస్తున్నానో అలా స్లోగా ఇట్లా ఈ టిప్ అనేది చాలా షార్ప్ ఉండేలాగా మీరు ఇలా కోన్ రెడీ చేసుకోవాలి. సో వెరీ కేర్ఫుల్లీ ఇట్లా ఈ టిప్ అనేది ఎప్పుడైనా షార్ప్ ఉండాలి. మీకు నచ్చినంత తర్వాత కట్ చేసుకోవచ్చు. ఇలా సెట్ చేశాక కూడా ఇంకా చిన్నగా చేసుకోవచ్చు. ఇట్లా లోపలిది పట్టుకొని ఇట్లా లాగుతూ ఉంటే టైట్ అయిపోతుంది. ఇప్పుడు ఇది టేప్, సెల్లో టేప్ ఉంటుంది కదా, సెల్లో టేప్ తీసుకొని టేప్ చేసేసుకోవడమే. ఫస్ట్ పాయింట్ అనేది చాలా జాగ్రత్తగా టేప్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ ఫస్ట్ పాయింట్ అయిపోయింది. తర్వాత జస్ట్ టు బీ సెక్యూర్ అక్కడక్కడ టేప్స్ వేసుకుంటాను. సో ఇలా మీకు ఈ కోన్ వచ్చేస్తుంది. నౌ దీంట్లో ఉన్న ప్రోడక్ట్ దాంట్లోకి షిఫ్ట్ చేయాలి. సో ఇలా సో కేర్ఫుల్గా కింద వరకు ప్రోడక్ట్ వెళ్ళేలాగా ఇట్లా స్క్వీజ్ చేయండి. దాని తర్వాత కొంచెం ఈ ఎక్స్ట్రాది అంతా తీసేస్తున్నాను. ఇట్లా కేర్ఫుల్గా ఫోల్డ్ చేసేసి ఇక్కడ టేప్ వేసేయాలి. సో కోన్ రెడీ. ఇప్పుడు ఈ ఫస్ట్ పాయింట్ ఉంది కదా, చాలా సన్నగా ఉంటుంది. సో మీకు అవుట్లైన్ వేసేటప్పుడు కూడా మరీ సన్నగా అనిపిస్తే కొంచెం ఇలా కట్ చేసుకోవచ్చు సిజర్తో. సో అలా మీకు కోన్ రెడీ అయిపోతుంది. ఇది అనుకోండి ఈజీగా మీరు చేయితో స్క్వీజ్ చేస్తున్న కొద్దీ ఈజీగా వచ్చేస్తుంది. ఇప్పుడు అవుట్పుట్ చూపిస్తాను. సో కోన్ తీసుకున్నాను, కేర్ఫుల్గా
ఇంకా లావుగా కావాలి అని అంటే కూడా ఇంకా మీరు కోన్ కట్ చేయొచ్చు. ఇట్లా మీకు ఎలా కావాలంటే అలా డీటెయిలింగ్ యాడ్ చేసుకోవచ్చు. So this is how you can do simple Tanjore style painting. I hope you liked it. If you did, please do like, share and subscribe. మీరు ఇంకా ఎలాంటి క్వెరీస్ ఏమైనా ఉన్నా కూడా కామెంట్ సెక్షన్ లో మీరు నాకు చెప్పండి. నేను ఐ సీ ఆల్ యువర్ కామెంట్స్. ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ ఐ ట్రై టు క్లారిఫై. అండ్ మీరు ఇంకా ఎట్లాంటి డిజైన్స్ చూడాలనుకుంటున్నారో కూడా మీరు నాకు కామెంట్స్ లో చెప్పండి. ఐ ట్రై టు మేక్ more and more videos on that. So until then, bye bye. I'll see you in the next one.